బ్రేకింగ్ న్యూస్. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారుల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది నిరసన వీడియోల గురించి ప్రస్తావించగా మా సమయాన్ని వృధా చేయకండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనకారులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించగా మాకు వీడియోలు చూసే సమయం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని, అలాగే పిటిషనర్ కూడా తన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. కాగా అంతకుముందు ఈ పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఈ అంశంలోకి తమను లాగొద్దని సూచించింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నెట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంట్ హింసాత్మకంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్కు దిగారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.